అవే కవిత నా ఫోన్ చూసుకుంటా కూర్చునే బదులు నా ఇల్లు ఆకిలు ఉడవచ్చు కదనే. నేనెందుకు చేస్తా? నువ్వు చేస్తే చేయి, లేకపోతే లేదు. నువ్వు ఇంటికి ఎట్లా కోడలుగా వచ్చినావో నేను కూడా గట్లనే వచ్చిన. నువ్వేంది నాకు చెప్పేది? నీ పని నువ్వు చేసుకో. ఈమెందో నాకు చెప్తాంది, ఈమె చెప్తే నేను వినాలట. అగో గట్లా మాట్లాడుతావేంది? ఇప్పుడు నేను నీకేం చెప్పినా? చిన్న పనే కదా చెప్పినా. గిడ నేను గిన్నెలు కట్టుకుంటానా, గట్ల పోయి ఆకిలి ఊడమని చెప్పినా. దానికే గట్లా మాట్లాడాలా నువ్వు? చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడతాను. సరే నువ్వు కోడలు నేను కోడలే, మరి నేను చేస్తానప్పుడు నువ్వు చేయవా? అగో ఏందక్క, అత్తన్న అన్నిగానే పనులు చెప్పలేదు, నువ్వేమో అత్త కంటే ఎక్కువ పనులు చెప్తాను. నన్ను చేసుకున్న మొగడ ఒక్కసారి కూడా ఏమనలేదు, నువ్వు గిన్నిగానే మాటలు మాట్లాడతాను. అరే గన్నిగనం కాదే, ఇప్పుడు నేను ఏమన్నా గంతగనము? నేను ఏదో కలిసి పని చేసుకోవాలంటానా, అది కూడా తప్పేనా? దానికి ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడబడుతుంది. అయినా నువ్వేమైతే నాకు చెప్పడానికి? నీ పని నువ్వు వేసుకుంటే వేసుకోలేకపోతే లేదు, నాకేదో ప్రతిసారి చెప్తాను. నాకేం పని చెప్పకు. ఇగో నాకంటే చిన్నదానివి కాబట్టి మంచిగా చెప్పిన, దానికి ఏవదికి విద్దని మాట్లాడతాను. కొంచెం చిన్న పెద్ద మర్యాద చూసుకోవా? ఎట్లా పడితే అట్లా మాటలు ఇడిచిపెడతావా? అబ్బో చెప్పొచ్చింది ఇక. మరి నేను నీకేమైనా పని చెప్తానా చెయ్యమని? నువ్వేమైనా నాకు అన్ని ఆర్డర్లు ఎత్తాను. నువ్వు ఇంట్లో ఉంటలేవా? నువ్వు ఇంట్లో ఉంటున్నావు కదా, ఇంట్లో ఉంటున్నావు కాబట్టి సగం సగం చేసుకోవాలని చెప్తాను పని, అది కూడా తప్పేనా? ఇగో అక్క, నేను ఏ పని చెయ్య, అవసరమైతే నా మొగడి ఎత్తాడు. నువ్వు కూడా వేపించుకోలేకపోతే లేదు. అది కాదే కవిత, పెళ్ళైనప్పుడు అంటే ఏదో కొత్త కొత్త కదా, పొంగ పొంగ నేర్చుకుంటుందిలే పని, పొంగ పొంగ ఎత్తదిలే అనుకున్నా. కానీ ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పుడు కూడా నువ్వు చేయకపోతే ఎట్లనే నాకు అర్థం కాదు. కానీ చెల్లె కాబట్టి నిదానంగా చెప్తానా, అర్థం చేసుకోవాలి. నువ్వేనా నాకు తొడగుట్టిందనివా? ఏమో అక్క చెల్లె అని వరుసగా కలుపుతున్నావు. నేను మంచిగా చెప్తున్నా కవిత, దానికే నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే. నీ కూడా నీకు మంచిగా చెప్తానక్క, నీ పన్ను చేసుకో, నా గురించి నీకు ఎందుకు? చీ, ఇంట్లో ఉండు కంటే ఎటన్నా వేయిందే మేలు. ఏం చెప్తారా ప్రియా? ఏం జరిగింది చెప్పుకుంటే గట్ల పోతాను. ఏమైంది నాకు చెప్పవా? ఏం లేదయ్యా, కవిత చిన్న పిల్లనా పెద్ద పిల్లనా అర్థమైతే లేదు. ఇంట్లో నాకు చేదోడు వాదోడు ఉండు అని చెప్పి ఒక మాట అన్నందుకు నోటికి ఎంత అంత మాట్లాడింది. మస్తు బాధ అనిపిస్తుంది. నేను సొంత చెల్లె లెక్క నేను అనుకుంటా అంటే ఆమె నన్ను పరాయిదాని లెక్కనే చూపుతుంది. పని చెప్పుడు పాపం అయ్యా. సరే అయితే అది చిన్నపిల్ల కదా, నీకు అది వెనకకి వచ్చింది. ఇప్పుడు తెలియకపోవచ్చు, నువ్వే సర్దుకపోలే. కానీ అట్లా అనుకొని ఇన్ని రోజులు సర్దుకుపోయినయ్యా, కానీ ఇవాళ మరీ ఘోరంగా మాట్లాడింది, హద్దులు దాటి మాట్లాడింది. నువ్వెవతివే అది ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మస్తు బాధ అనిపిస్తుంది అయ్యా. సరే మాట్లాడితే దానికి మాట్లాడింది, అవన్నీ పట్టించుకో. నేను చెప్తే తమ్ముడు చెప్పి సామ్రాజ్యంగా ఏదో ఒకటి సమాధానం. సరే చాలా అవుతావా? తీసుకురా నువ్వు పోయి అడుగు తీసుకురా. ఏం చేయాలి అదేమి చెప్పిన మరి? లేకపోతే మీ వదిలేంది నాకు ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని రోజు నాకు చెప్తాంది. మరి ఎవరు చెప్తారు మరి నీకు? అగో నువ్వు కూడా గట్లనే మాట్లాడుతున్నావు ఏంది? చెప్పి తప్పైందా? పెద్దది కాదా? చెప్పి తినదాను అయితే ఆమెనామని చేసుకోమను, నాకు చెప్పకమని చెప్పు. ఇదేంది గమ్మతున్నది? వచ్చినప్పటి నుంచి చూస్తాను, ఎప్పుడు చూడు నన్ను చూస్తే ఓర్తలేదు మీ వదినే. నువ్వు ఆయన గురించి అట్లా చెప్పకు. ఆయన దేవత, ఇంటికి మహాలక్ష్మి ఎరికేనా? ఓ మహాలక్ష్మి కనబడుతోంది అంత. నువ్వు ఆగ కోపం చెప్తాను అంటే కష్టమే. ఇక నువ్వు ఇంట్లో సంసారం చేస్తూ కష్టమే. ఇక అంటే ఓ ఇప్పుడు నీకు బెల్లం చేదైంది, వదిన బెల్లమైందా? ఏం మాట తలకే ఉన్నా నీకేమన్నా? మరి లేకపోతే ఏంటిది? నేను చెప్పుదా అంటే నువ్వు మీ వదినకు సపోర్ట్ గా మాట్లాడుతున్నావు. అరే వదినకు సపోర్ట్ గా మాట్లాడు కాదు, నువ్వు మొన్న వచ్చిన వదిన ఎప్పటి ఉన్నది, నాకు తల్లితో సమానం. గామికి ఎందుకు పని పోతావు నువ్వు? అయితే నా అందుకు నువ్వు పని చెయ్యి, నువ్వు నోరు లేవట్టుడు కాదు నాకు. మరి నువ్వెందుకు వచ్చినావు? ఇక నేను పని చేస్తానని చెప్పినా నీకు?
పెళ్ళి అయిన వాళ్ళు గట్టిన ఎత్తానురా, పని చేసుకుంటారా? నీ లెక్కనే మర్రపడతాను పక్క వదిలేపాడు నేను పిచ్చి పిచ్చి డ్రామాలు చెప్పు. ఇగో నువ్వు గిట్లనే నాకు మాట్లాడినావు అనుకో, నేను ఇంట్లోకి వెళ్ళిపోతా. ఇక తర్వాత నీ ఇష్టం, ఏమైనా వేసుకో. అవ్వో గిందుకైతే ఏం తక్కువ లేదు. నువ్వు ఎట్ట పని చేయమని నేను చూస్తావా? అక్క వంట అయిందా? నాకు ఆకలి అవుతుంది. ఇంకా కాలేదు కవిత. అగో అప్పటి నుంచి పైగానే ఉన్నావు, ఇంతసేపటిదాకా అన్నం కాకపోవడం ఏంది? ఇంట్లో గ్యాస్ అయిపోయింది కవిత, అందుకే కట్టెల పొయ్యి మీద వండుతానా. కొంచెం టైం పడుతుంది కవిత, జర ఓర్చుకోయాల. ఏమో నాకు నీ ఎవ్వరని చూస్తే కావాలన్నా లేట్ చేస్తాను వంట అని అనిపిస్తుంది. నాకు తెలిసి నువ్వేదో తిన్నట్టున్నావు, అందుకే నీకు ఆకలి అవుతలేదు. కావాలనే నన్ను ఎండబెడతావు. అగో గట్లా మాట్లాడుతానేమేంది కవిత? నేను ఎందుకు కావాలని చెప్తే నాకు అర్థం కాదు, కానీ ఇంట్లో గ్యాస్ అయిపోయింది, అందుకే కట్టెల పొయ్యి మీద వండుతానా. దానికే గట్లా మాట్లాడబడుతుంది ఎందుకు? గ్యాస్ అయిపోయిందో లేకపోతే అన్ని అదొకటి ఇదొకటి వండుకొని తింటే గ్యాస్ అయిపోయింది. నేను చూడయ్యా, ఇంట్లో గ్యాస్ అయిపోయింది, కట్టెల పొయ్యి మీద వంట చేస్తానా. గీ వాళ్ళ అయితే ఇంకా వంట చేయలేదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏందక్క ఒకటికి రెండు చెప్తాను బావకి? నేను అంతగానో నిన్ను ఏం మాట్లాడినా ఒకటికి రెండు మాట్లాడుతానని చెప్తాను. ఏం లేదు బావా, నాకు ఆకలి అవుతుంది, ఇంకా వంట కాలేదా అని అడిగిన. సరే కాకుండా వచ్చి ఒక 10 నిమిషాలు ఆగరాదు కవిత, అంత లొల్లే ఉన్నది. ఇది పెద్ద పంచాయతీ, ఇది పెద్ద లొల్లె. ఒక 10 నిమిషాలు ఒప్పుకొడితే అయిపోతుంది. దగ్గర పడ్డా ఏంది బావా, నేను ఏది మాట్లాడినా లొల్లిగానే మాట్లాడుతుందని అంటాను. నీ పెళ్ళ అట్లనే మాట్లాడతాను, నువ్వు అట్లనే మాట్లాడతాను అంటే మీ కంటికి నేను ఎట్లాగానే పడతానా? ఎందుకు కవిత నీ పిల్ల అంటావు? నీకైతే దక్క కదా, ఒక 10 నిమిషాలు ఒప్పుకొడితే అయిపోతుంది. ఇంత లొల్లే ఉన్నది. అగో అసలు నేను ఈ ఇంట్లో నుండి ఇష్టం లేనట్టున్నది మీకు. అప్పుడేమో ఆమె పని చేయమని చెప్పింది, ఇప్పుడేమో నువ్వు వచ్చేదో ఏదో మాటలు మాట్లాడతాను. నీకు అన్నం కూర అన్న సాత కాకపోతే చెప్పాలే కదా అక్క. నాకు నేను వండుకొని తింటా కదా, మీరు మంచిగా తిన్నారు, ఇక్కడ కూర్చున్నారు. ఏం మాట్లాడుతున్నా? అవునా పెద్ద చిన్న తేడా లేదా? ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు. మనిషివా దున్నపోతువా? వాళ్ళు నాకు అమ్మ నాన్న సమానం. నువ్వు మొన్న వచ్చిందానికి ఇప్పుడు గింతవరకు మాట్లాడతాను. నాకు తెలుసు ఇదంతా మీ వల్లనే జరిగింది. ఎన్నడు నా మీద చెయ్యనోడు ఇలా మీ ఇద్దరి బట్టి నన్ను కొట్టిండు. ఉండురిగా మీరే మంచి సంబంధం. నేను ఇంట్లోకి వెళ్ళి పోతా. కవిత కవిత ఇంకా పొలం ఎందుకు కొట్టినారు? అరే గట్ల వదిలిన గట్ల మాట్లాడుతుంది. నాకు బాగా నాకు తల్లితో సమానం. కొడతారా గట్లా చేసుకుంటారా? చిన్న తెలియదు కదా, అది చిన్న పిల్ల, అది తెలిసి తెలియక ఏదో మాట్లాడింది. అది నిన్నంట వదినే, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి ఎరికేనా? అది మొన్న వచ్చి గిట్ట మాట్లాడుతుంది. ఆకలి అవుతుందనే కోపంలో ఏదో ఒకటి అంటది. అయితే నువ్వు పుసుక ఇచ్చి కొడతావురా పిచ్చోడా? ఏడ్చుకుంటే ఇట్లా పోయింది, పో ఓదార్చిపో, ఏమైనా చేసుకోయి. అవునయ్యా, అంత చిన్నదానికి నువ్వు చేసుకోకుండా ఉండాల్సింది. చేసుకున్నావు, అట్టట్టిగా దాని మనసు బాధ పెట్టిన. పోయి జర ఓదార్చిపో. పోయి ఓదార్చిపోరా. ఎందుకు మీ విలువ దానికి తెలుస్తలేదు అన్న. తెలియకుండా పో, ఎవరో వీళ్ళు వాళ్ళ దగ్గర ఉంటారు. కానీ చిన్న వయసు కదా, ఆమె అర్థం చేసుకుంటాం. మీరు ఏమైనా పొలం దగ్గర పనులన్నీ అయిపోయినాయా? మందుల పోయి మళ్ళీ తిరిగి వదినే పని మీద 2 నెలలు పట్నం పోతున్నా. మరదలకి ఇట్లా ఏమన్నట్టు తప్పు పట్టుకోవచ్చు. సరే పోయిరా, జాగ్రత్త. పట్టం అంటున్నావుగా, నీకేం భయం లేదు. నీకు ఎందుకు ఇక్కడ ముచ్చట్లు? ఇక్కడ అన్ని మర్చిపోయి నువ్వు పోయే పని అయితే జాగ్రత్తగా చూసుకుంటావు. సరేనయ్యా, మాకు అదంతా చెప్పానా? నువ్వు జాగ్రత్తగా పోయి పని చూసుకొని రా, సరేనా? జాగ్రత్తగా పోయిరా. సరే జాగ్రత్త. ఫోన్ చెయ్యి. కవిత 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 కవిత
ఉల్లుగాలుతుంది కదా కవిత, ఏమైందిరా? ఏమో అక్క, బాడీ అంతా నీరసంగా ఉంది. ఉల్లు కాలుతుందిరా. ఏమయ్యా? ఓయ్, ఏమైందే? ఇగో జ్వరం బాగా వస్తుంది కవితకి. జ్వరం ఊళ్ళో పోయి టాబ్లెట్లు పట్టుకురా. జ్వరం వచ్చిందా? అది పోతాను. సార్కి ఫోన్ చేస్తాను. అరే పోతాను, చెల్లుకుంటావు వద్దా? ఫోన్ పేలో ఉన్నాయి డబ్బులు. సార్కి ఫోన్ చేసి తప్పుతాడా అని చూస్తాను. ఏం కాదు, పో నువ్వు పోయి పట్టుకురా పో. చెప్పండి రా, వచ్చేటప్పుడు ఒక మన డబల్ రొట్టె ప్యాకెట్ పట్టుకురా. అవన్నీ తొందర తీసుకురా పో. నాకేం కాలే, బాగానే ఉన్నా. ఏం తినంటే ఎట్లా కవిత? ఏమైనా తింటే ఇంత కడుపులో ఆసర ఉంటుంది. గోళీలు వేసుకుంటావు కదా. నేను ఇంకా అత్తలేడు. ఏందో ఎటుపోతే అట్టే. పిల్లకేమో జ్వరం ఎక్కువ కాబట్టి. ఏమే అంటే ఎటుపోతే అట్టేనా? సరిగ్గా నీళ్ళు అందుకో. ఇలా కూర్చుంటుండు ఇలాగా. నన్ను క్షమించక్క, మీరెంత మంచోళ్ళు. మిమ్మల్ని ఎన్నో మాటలని నేను బాధ పెట్టిన. నేను పాపిస్తున్నాను అక్క. నువ్వు నన్ను సొంత చెల్లె లెక్క చూసుకున్నావు. నేనే పురుగు కంటే హీనంగా చూసిన మిమ్మల్ని. నన్ను ఇంత మంచిగా చూసుకుంటారు మీరు. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నన్ను క్షమించు బా. అయ్యో గంట పెద్ద మాట్లాడేందుకురా? అప్పుడే జ్వరం వచ్చిన పానం ఏడవద్దు. ఇప్పుడు నువ్వే అన్నావు కదా అక్కవి అని. అట్లాంటప్పుడు చెల్లి ఒక మాట అంటే అక్క పడితే ఏమైతా అని నువ్వు తెలిసి తెలియక ఏదో ఒక మాట అన్నావు. దానికి ఎంత పెద్ద మాటలు మాట్లాడాలా? ఊకో సప్నం కుక్కో. జ్వరం ఎక్కువ మళ్ళీ జ్వరం ఇంక ఎక్కువ అవుతుంది. అవసరమా? ఇప్పటికైతే అయిపోయింది కదా. ఇప్పటి వరకు తెలుసుకున్నావు, అయిపోయింది. ఇప్పుడు నీ తప్పేది నువ్వు తెలుసుకున్నావు కదా, అయిపోయింది. మంచిగా ఉందావు. సరేనా? సరేనా? నేను ఏ పని చెప్పినా వేయాలి. మరి నేను మొత్తం పనులు చేస్తా, నువ్వు కూర్చొని ఉండక్క. మొత్తం పనులు అంతలే కానీ నేను చెప్పిన పని చేయి చాలు. ఊకే ఆ ఫోన్ పట్టుకొని అది ఇప్పల ఫోన్ ఇట్టా 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 అనుకుంటా కూర్చోకు. ఏదో ఒక పని చేయి చాలు. సరేనా? సరే అక్క. ఊకోయ్యా.